హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. అంటే ట్యూస్డే వీడియోనండి. సో మార్నింగే లేచి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తున్నానండి. సో గ్యాస్ పైన అన్నం అవుతూ ఉన్నప్పుడు ఇంకా నేనైతే బయటికి వెళ్ళేసి ఇంకా బయట పని అయితే చూసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పిల్లలైతే అందరు పడుకున్నారండి. ఎక్కడ లేస్తారో అనేసి నెమ్మదిగా నేనైతే పనులు చేసుకుంటున్నాను అనమాట. సో లేవడం అయితే 5:40కి అయితే లేచానండి. ఇంకా మొత్తం ట్రైపాడ్ సెట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకునేసరికి అయితే ఇంకా 10 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో ఇంకా మార్నింగే చాలా మబ్బు అయితే వస్తుందండి. ఇంకా లేవబుద్ధి కావట్లేదు కానీ ఇంకా తప్పట్లేదనమాట. సో పిల్లల్ని అయితే స్కూల్కి టైంకి అయితే పంపించాల్సి ఉంటుంది కదండి. ఇంకా అందులోనూ మంగళవారం అంటే ఇంకా చాలా పనులు అయితే ఉంటుందండి. సో ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, ఇంకా బయట కడిగేసుకోవడం, చాలా పనులు అయితే ఉంటాయి కదా. సో ఇంకా హడావిడిగా మొత్తం అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నానండి మొత్తానికైతే. సో ఫస్ట్ అయితే లోపల రైస్ పెట్టేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది అనమాట. అది నెమ్మదిగా ఉడికేలోపు నేనైతే బయట వరకు అయితే చూసేసుకుంటాను అనమాట. ఇంకా దీన్ని అయితే నేను సిమ్లో పెట్టేశానండి రైస్ని అయితే. సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి. బయట ఊడ్చి ఇంకా వాటర్ జల్లేసి పెట్టేసి ఇంకా పోవడం అంటే చాలా టైం పడుతుంది అనమాట. ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఎలాగో. సో ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఇంకా లేవగానే ఇటు సైడు ఇంకా పక్క సైడ్ వెనుక సైడు మొత్తం ఊడ్చేసి వాటర్ అయితే చల్లేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా టిఫిన్ అయితే నిన్న అయితే ఇడ్లీ చేశానండి. సో పిల్లలైతే ఇంకా ఇడ్లీ వద్దులే, దోశ వద్దు, బోరు కొడుతుందని చెప్తే ఇంకా సేమియా చేసేద్దాం అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయానండి. సో ఏది చేయాలన్నా మనం చేసే పనులప్పుడే మన మనసులో తిరుగుతూ ఉంటుంది కదండి. సో ఇప్పుడు వెళ్ళేసి ఏం చేద్దామా ఏంటి అనేసి చాలా హడావిడిగా అయితే ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే ఇంకా నేనైతే ఊడ్చేసానండి, బయట కూడా ఊడ్చేసానమాట. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి చూపించట్లేదండి. ఇంకా నేను ఫస్ట్ అయితే బయట వాటర్ చల్లేటప్పుడే ఇంకా నేనైతే లోపల చెట్లకు కూడా వాటర్ అయితే పట్టేస్తున్నానండి. సో వర్షం నీళ్ళకైతే బయట కొంచెం చెట్లకైతే వాటర్ అయితే వచ్చాయండి. కానీ 2 డేస్ నుంచి అసలు వర్షమే పడట్లేదన్నమాట. సో బయట చెట్లు కానీ లోపల చెట్లు కానీ అలాగే ఎండిపోయి ఉన్నాయండి. ఇంకా ఎలాగో నేనైతే బయట వాటర్ చల్లడానికి పైప్ అయితే ఆన్ చేశాను కదా అనేసి ఇంకా నేనైతే బయట చెట్లకు కూడా ఇంకా లోపల కుండీలకు లోపల చెట్లకి మొత్తం వాటర్ అయితే పట్టేసుకుంటున్నానండి. సో ఎప్పటికప్పుడు ఇలా వాటర్ పడుతూ ఉంటేనే కదండి చెట్లు అయితే మంచిగా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా చెట్లన్నిటికీ వాటర్ పట్టేసిన తర్వాత మొత్తానికైతే బయట అయితే వాటర్ చల్లేసానండి. ఇంకా బండలు అయితే కడగలేదనమాట. సో ఎలాగో వర్షం పడుతుంది, ఒకరోజు తప్పించి ఒకరోజు అనేసి బండలు అయితే కడగలేదండి. ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే వీళ్ళు ఎలా పడుకున్నారో చూడండి. ఇంత వేడిగా వెచ్చగా మంచిగా అప్పుకొని పడుకుంటే అసలు లేవబుద్ధి అవుతుందా చెప్పండి. ఇంకా నాకైతే తిప్పలే అనమాట. సో ఇంకా అలారం మోగిన టైంకి అయితే కరెక్ట్గా లేవాల్సి ఉంటుంది అనమాట. సో అలారం అయితే కొంచెం ఫాస్ట్గానే వేస్తానండి, లేవడమే కొంచెం లేటుగా లేస్తానమాట. కొద్దిసేపు లేచి ఇంకా ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇంకా పనులు స్టార్ట్ చేసే వరకు అంటే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుందండి. సో ఇంకా మబ్బే ఉంటుంది అనమాట మార్నింగే. ఇంకా నైట్ కూడా పడుకోవడం కొంచెం లేట్ అవుతుంది అనమాట వీడియోస్ కోసము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా తొందరగా లేవాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్కడ నిద్ర సరిపోతుంది చెప్పండి. ఇంకా ఆ కళ్ళు అయితే మండుతూ ఉంటాయన్నమాట. ఆ మబ్బులోనే నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేస్తూ ఉంటానండి. అందుకే ఇంకా కొంచెం తొందరగా బయటికి వెళ్ళి ఊడ్చేసి ఇంకా వాటర్ చల్లేస్తే మబ్బు కూడా వెళ్ళిపోతుంది, ఇంకా పని కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా తెల్లారితే బయట పని కంప్లీట్ చేసుకుంటేనే కొంచెం మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. సో బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది, ఇంకా నీట్గా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా మా పిల్లలు ఇంకా మా వారు మా అత్తమ్మ అయితే ఇంకా నెమ్మదిగా లేస్తూ ఉన్నారండి. వాళ్ళు లేచిన తర్వాత నేనైతే ఆలోగా ఇంకా నేనైతే కిచెన్ రూమ్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో వాళ్ళు లేచిన తర్వాత ఇంకా ఇల్లు ఉడవడం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా గిన్నెలు కడిగేసుకోవడం అయితే ఒక పని ఇంకా తగ్గిపోయింది అనుకోవచ్చండి. నైటే కడిగైతే పెట్టేస్తూ ఉంటాను కాబట్టి ఆ హడావిడి అయితే ఇంకా ఉండదన్నమాట నాకైతే. సో ఈరోజైతే కర్రీ అయితే వంకాయ చేద్దాం అనేసి ఇంకా వంకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇంకా వంకాయల కోసము ఆనియన్స్ కానీ టమాటాలు కానీ అన్నీ ఒకటేసారి కట్ చేసి ఇంకా పెట్టేశానండి. సో ఫాస్ట్గా ఉడికిపోవాలంటే కుక్కర్లోనే చేసేసుకోవడం అయితే బెటర్ అండి. నేనైతే ఎప్పుడు కూరగాయలు కానీ పప్పులు కానీ ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ కానీ కుక్కర్కే
ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి, మీకు తెలుసు కదా. సో ఈరోజు కూడా నేనైతే వంకాయ అయితే కుక్కర్లోనే చేసిస్తున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది, మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇంకా కుక్కర్లో పెట్టేస్తే అది ఉడికేంతసేపు మనం వేరే పని అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేనైతే ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇంకా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు అవన్నీ వేసేసి ఇంకా డైరెక్ట్గా వంకాయలు వేసేస్తే అయిపోతుందండి. వంకాయలు కొంచెం తొందరగా ఉడికిపోవడాని కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. కేవలం ఒక్క విజిల్తో మెత్తగా ఉడికిపోతుంది. కర్రీ కూడా గ్రేవీ చాలా బాగా వస్తుందండి. సో దాంట్లో ధనియాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మనము గిన్నెలో చేసే కర్రీస్ కన్నా ఇదైతే బెటర్ అని చెప్పుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఇంకా నేనైతే తొందరగా అది పెట్టేసి ఇంకా కొంచెం కాఫీ తాగుదామనేసి ఫస్ట్ అయితే పాలైతే తీసుకొని ఇంకా వేడి చేసేస్తున్నానండి. సో ఇంకా మా పిల్లలు అయితే లేచారనమాట, చూస్తున్నారు కదా. ఇంకా లేస్తే ఇంకా అంతేనమాట, నా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. ఏం వంట చేస్తున్నావు మమ్మీ, ఇంకా టిఫిన్ ఏం చేస్తున్నావు, లంచ్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారండి. ఇంకా వాళ్ళు చెప్పే రెసిపీస్ అయితే ఖచ్చితంగా చేయాలండి, ఎందుకంటే నేను ముందుగానే అడిగి చేసేసుకుంటానమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి అడగకుండా హడావిడిగా పని అయితే మాత్రం ఇంకా నేను అనుకున్నదే చేసేస్తానమాట. సో ఇంకా నిన్న అయితే వాళ్ళు చెప్పారండి, టిఫిన్ ఇడ్లీ దోశ చాలా బోర్ కొట్టేసిందని చెప్తే ఇంకా సేమియా ఎలాగో ఉంది కదా, చాలా రోజులు అయిపోయింది ఇది చెయ్యక, కొంచెం చేసిస్తే పిల్లలు కొంచెం తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకు కొంచెం వేరే టిఫిన్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో అన్నం అయిపోయింది, ఇంకా కర్రీ అయిపోయింది అనమాట. సో నేను ఇంకా సేమియా కోసం అయితే పెట్టేశానండి. సో సేమియా అయిపోయే లోపు ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే కడిగేస్తున్నానండి. సో 2 days హాలిడేస్ అయితే వచ్చాయి కదండి, సండే మండే. ఇంకా బాటిల్స్ అయితే చక్కగా కడిగేసుకుందాం అనేసి ఇంకా డెటాల్ వేసేసి బాగా నీట్గా అయితే బ్రష్తో కడిగేస్తున్నానండి. సో వర్షాకాలం ముందే ఇంకా ఎక్కడ లేని క్రిములు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట, బాటిల్స్ కానీ ఇంకా లంచ్ బాక్సెస్ కానీ ఏదైనా సరే. సో ఇలా బాటిల్స్ అయితే నీట్గా అయితే కడిగేసి ఇంకా వాటర్ అయితే నింపేస్తున్నానండి. సో 2 బాటిల్స్ అంటే అవి అయితే తొందరగానే వెళ్తాడు, ఇంకా రీతు లేట్ వెళ్ళినా కానీ 2 ఒకసారి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సో ఇంకా టిఫిన్ అయితే ఇంకా వంకాయ కర్రీ చేశాను కాబట్టి ఇంకా లంచ్లోకి అయితే నేను అవి కోసం అయితే కట్టేస్తున్నానండి. సో ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ సేమియా ఉప్మా అసలు ఎందుకో కానీ కొంచెం ఎప్పుడు చేసినా కూడా చాలా మెత్తగా అయిపోతుందండి. కొంచెమే వాటర్ వేస్తున్నాను, ఒకసారి చేశాను నేను ఆల్రెడీ, ఇంకా వాటర్ ఎక్కువైపోతుంది కదా అనేసి ఈసారి అయితే కొంచెం తక్కువ వేసానండి. అయినా సరే అది చాలా మెత్తగా అయిపోతుంది, వాటర్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా డ్రై రోస్టే ఉంది కానీ ఇంకా ఎందుకో మరి ఇది నార్మల్ సేమియానే అనిపించింది అనమాట నాకైతే. సో ఎప్పుడు చేసినా ఇలాగే అవుతూ ఉంటుందండి. సో ఇంకా పిల్లలైతే అంత ఇష్టంగా తినలేకపోతున్నారనమాట నేను చేస్తున్నాను కానీ. ఇంకా దీన్నైతే ఇంకా స్వీట్ చేసేస్తే అయిపోతుంది అనేసి అనుకున్నానండి. సో ఈ ఒక్కసారికి అయితే తినేయండి అని చెప్తే పిల్లలైతే తినేసారనమాట. సో ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు, ఆ లోపు నేనైతే అభి కోసం అయితే బాక్స్ అయితే రెడీ చేసేసానండి. సో ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ వేరే వెజిటేబుల్స్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్స్ కానీ ఏమీ లేవండి. సో అందుకే నేనైతే ఇలా బొంగులు అయితే వేసిస్తున్నాను అనమాట. సో పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. సో ఇదనమాట వీడియో వచ్చేసి, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి